నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజుని ఇది ఇవాళ ఏకాదశి. అది మనకి ప్రతి సంవత్సరం మనకి ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశులు మామూలుగా అయితే సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు వస్తాయి. అలా కాకుండా ఏదైనా అధిక మాసాలు ఉంటే ఒక 2 ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ మనకిప్పుడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఇప్పుడు ఒక ఏకాదశి ఇది. దీన్ని పరివర్తన ఏకాదశి, జయంతి ఏకాదశి, వామన ఏకాదశి, పార్శ్వ ఏకాదశి రకరకాల పేర్లతో దీన్ని అంటారు. అసలు ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఆ ఏకాదశికి సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందన్నది కూడా తర్వాత తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే సాధారణంగా ఏకాదశి అనేది చాలామంది విష్ణు భక్తులు పర్ఫెక్ట్గా దాన్ని పాటిస్తారు. ఏకాదశి ఉపవాసం ఉండడం అనేది, తర్వాత దానికి సంబంధించిన ఆ రోజున తీసుకునే ఆహార పదార్థాలు, అలాగే ఆ రోజు విసర్జించవలసిన పదార్థాలు లాంటివి చేసుకుంటూ, అలాగే ఉదయం లేవగానే మనం స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విష్ణుమూర్తిని ప్రార్థించడం, విష్ణు పూజ చేయడం, దాంతోపాటు విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం, అంతేకాకుండా దాంతో సమానంగా హరికి సంబంధించిన కీర్తనలు, రాత్రంతా హరికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ కూడా చేసుకుంటూ వింటూ విష్ణు సహస్రనామాలు మొదలైనవన్నీ పాటించుకుంటూ ఇవన్నీ చేస్తూ హరికి సంబంధించిన దేవాలయ సందర్శన చేస్తూ భగవద్గీత మొదలైనవన్నీ కూడా పారాయణాలు చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ మర్నాడు ద్వాదశ గడియల్లో సమీపించిన తర్వాత వాళ్ళు ఉపవాసాన్ని ఇది చేసుకోవడం, ఇవంతా దీంట్లో ప్రాసెస్. అయితే ప్రతి ఏకాదశికి దానికి సంబంధించిన విశిష్టత అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పార్శ్వ ఏకాదశి, పరివర్తన ఏకాదశి, అసలు ఆ మాట అర్థం ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటని చూస్తే మనకు తీసుకున్నట్లయితే మామూలుగానే సాధారణంగా దక్షిణాయనం ప్రవేశించిన తర్వాత మనకి భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడు దేవశయని ఏకాదశి, దాన్ని తొలి ఏకాదశి అంటారు. అది మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క దక్షిణాయనం సమీపించిన సమయంలో అక్కడి నుంచి 4 నెలల పాటు అప్పుడు యోగ నిద్రకి వెళ్ళిన భగవంతుడు మరలా ఇక్కడ మనకి ఆయన మళ్ళీ ఈ యొక్క ఉత్తాన ఏకాదశి అప్పుడు మళ్ళీ ఆయన నిద్ర లేవడం అనేది కార్తీక మాసంలో శుక్లపక్షంలోకి వచ్చే ఏకాదశి సమయానికి ఆయన లేవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన యోగ నిద్రలో ఉండడం అనేది జరుగుతుంది. దాదాపు ఈ 4 నెలల కాలంలో భగవంతుడు యోగ నిద్రలో ఉన్న సమయంలో వచ్చే ఏకాదశుల్లో ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఇది చాలా పవిత్రమైంది అని ఎక్కువ ఎందుకు చెప్తారు అంటే దీని పేరే పరివర్తన, పార్శ్వ, జయంతి, ఇన్ని రకాల పేర్లు మనం వింటున్నాం. వామన ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఇక్కడ వామన ఏకాదశి అన్న పేరు కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓనం జరిగే రోజులు అంటారు దీన్ని. ఓనం సంబంధించి 10 రోజులు వరుసగా పెడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క దాంట్లోనే ఈ ప్రధానంగా ఈ రోజున కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రోజున సాధారణంగా పరివర్తన అంటే ఏంటంటే చేంజ్. భగవంతుడు ఎప్పుడైతే యోగ నిద్రలో ఉంటాడో ఆయన పడుకున్న డైరెక్షన్ నుంచి ఒక పక్క నుంచి మరొక పక్కకి, ఎడమ నుంచి కుడికి అలాగా ఒత్తిగిలుతాడు. అంటే డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడం అన్నది మనం ఒక విధానంగా మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఏకాదశి నియమాలు పాటిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉపవాసం అంటే భగవంతుడి సమీపంలో ఉంటూ తగిన విధానమైన ఆహార స్వీకరణ చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి వ్యక్తిలో ఈ ఏకాదశిని పాటించడం బట్టి వ్యక్తిలో వచ్చే చేంజ్, ఏ రకమైన చేంజ్, పరివర్తన అనేది దీంట్లో ప్రధానంగా చెప్తారనమాట. అంటే వ్యక్తిలో వచ్చే మార్పు, పరివర్తన అంటే నథింగ్ బట్ చేంజ్. ఆ చేంజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అంటే వ్యక్తిలో ఉండే ఎలాంటి భావాలైనా నెగిటివిటీస్ ఏమైనా ఉంటే అవి నల్లిఫై అయిపోవడం, తగ్గిపోవడం, అలాగే మానసికంగా వ్యక్తికి ఒక రకమైన అభివృద్ధి, ఆధ్యాత్మిక చింతన పెరగడం, అలాగే లౌకిక విషయాలకి సంబంధించిన విషయాల మీద ఆయన ఆలోచన విధానంలో వచ్చే మార్పులు, ఇలా రకరకాలుగా వచ్చే మార్పులన్నింటినీ కూడా పరివర్తన ఏకాదశి ప్రకారం తీసుకుంటారు. అయితే ఈ పరివర్తన ఏకాదశిలో కనుక ఉపవాసాది నియమాలు రెగ్యులర్గా కొందరు ఏంటంటే ఏకాదశి పూర్తిగా 24 ఏకాదశులు చేసుకుని ఉంటారు, కొంతమంది వారికి తగిన విధంగా పెడుతూ ఉంటారు. ఎలా చేసినా ఇందులో మనకు కావాల్సిందంటే భగవంతుడి మీద భక్తి, భగవంతుడికి సంబంధించిన విధానం, దానికి సంబంధించిన మనం ఏదైనా చేయగలమా, మన వైపు నుంచి ఎంతవరకు చేయగలం అన్నది ప్రధానంగా మనం ఇందులో చెప్తాం. ఈ విషయంలో కనుక తీసుకున్నట్లయితే పరివర్తన ఏకాదశి నాడు ప్రధానంగా పూజించవలసిన దైవం ఏంటంటే వామనుడు. ఆయన త్రివిక్రముడు అని కూడా అంటారు. వామనుడిని పూజించే విధానం అనమాట. అంటే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం అది. ఆయన చూస్తుంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల తర్వాత ఆయన మానవ అవతారంలోకి వచ్చిన దానిగా మనం ఈ వామన అవతారంలో ఉన్న ఆయన్ని వాళ్ళు మనం పూజ చేస్తాం. ఆయన పూజ చేయడం వల్ల సర్వశ్రేయస్సు, అభివృద్ధి అనేది కలుగుతుందని దీని యొక్క ఇదిగా చెప్తారు. వామన ఏకాదశి, దాని నెక్స్ట్ కంటిన్యూషన్ రేపు వచ్చేది వామన ద్వాదశి అని కూడా వస్తుంది. ఈ వామన ఏకాదశి అయినా ద్వాదశి అయినా దీని రిలేటెడ్గా మనం చెప్పుకునేది ఏంటంటే వామనుడి యొక్క
జన్మ అనేది ఆయన ఎలా తీసుకుంటున్నాడు దీన్ని అన్నది. ఎందుకంటే ఇది వామనుడిని ప్రత్యేకంగా ఈ రోజున పూజ చేయడానికి కూడా కారణం ఏంటంటే విష్ణుమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తికి ఆయన దగ్గర నుంచి ఆ భూమి తీసుకున్నాక 3 అడుగుల భూమిని ఆయన కోరుకున్నాక దాన్ని ఆయన అంగీకరించి ఇచ్చిన తర్వాత ఆయన మంచితనానికి, ఆయన దాతృత్వానికి, ఆయన అభిమానానికి, ఆయన ఆధ్యాత్మికత ఇవన్నిటికీ ఆయన విష్ణుమూర్తి చాలా పరవశించి ముఖ్యంగా ఆయనతో నేను ఉంటాను ఈ రోజు నీతో అన్నట్టుగా చెప్పి ఆయనతో ఈ రోజున ఈ యొక్క పరివర్తన ఏకాదశి నాడు మనకి ఇక్కడ ఒక రూపంలో ఉన్న మరొక రూపంలో ఆయన దగ్గర ఉండే విధంగా ఆయనకు ఒక వరాన్ని ఇచ్చినట్టుగా కూడా అంటారు. అయితే పురాణాల్లో ఆ విధంగా. ఇంకో విధానంలో ఏంటంటే వ్యక్తిలో వచ్చే చేంజెస్కి సంబంధించి కూడా ఇది చేస్తారు. అయితే దీనికి సంబంధించిన కథనం కూడా చూసుకుంటే ఇదంతా కూడా ఈ యొక్క వామనుడు, బలిచక్రవర్తి, దానికి సంబంధించిన చరిత్ర, తర్వాత ఆ సమయంలో వామనుడికి ఆయన కోరుకున్న దాన ధర్మం కార్యక్రమాలను ఆయన చేయడం బట్టి ఈయన విశేషించి ఆయనకి వరం ఇచ్చి తర్వాత తిరువోణం నాడు ఆయన బయటికి వచ్చి తప్పనిసరిగా తన భూమిని, తన రాజ్యాన్ని చూసుకునేట్టుగా వరాదులు ఇచ్చాడు అని చెప్తారు. కాబట్టి ఈ విధానంలో వామనుణ్ణి కనుక పూర్తి స్థాయిలో ఈ రోజున పూజ చేయవలసింది వటువు రూపంలో ఉండే ఒక వామనుణ్ణి ఆయన్ని పూజ చేయడం, అలాగే విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం, అలాగే దాంతోపాటుగా ఈ రోజున ఎందుకంటే రాక్షసుల ఇది వల్ల పడుతున్న ఇబ్బందులని మొదలైన వాటిని అధిగమించడానికి ఆయన వామనావతారంలో భూమి మీదకి రావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఇదిగా చెప్తారు. కాబట్టి ఈ పార్శ్వ ఏకాదశి అనేది వ్యక్తిలో రాబోయే చేంజెస్కి సంబంధించిందిగా చెప్తారు. కాబట్టి అలాగే ఆ వ్యక్తి ఎవరు మన బలిచక్రవర్తి యొక్క అభిమానానికి ఈయన చాలా ఆనందపడి ఆయనకి అమరత్వాన్ని, తర్వాత దాంతోపాటుగా ఆయనకి చిరంజీవితనాన్ని మొదలైనవి ఇచ్చి ఆయనకి అన్ని విధాలుగా కూడా ఆయనకు ఒక వరాన్ని ఇచ్చి ఆయన మళ్ళీ భూమి మీదకి ఓనం నాడు వచ్చేట్టుగా ఇచ్చిన రోజుగా దానికి కూడా సంబంధించిన కథ దీంట్లో చెప్తారు. కనుక అన్ని విధాలుగా కూడా ఎలా చూసినా ఇది పరివర్తన ఏకాదశి అనేది పుణ్యానికి సంబంధించింది. పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా భగవంతుడికి మనం భక్తితో కొలిచే విధంగా, భక్తి అంటే భగవంతుడు కోరుకునేది ఏంటి? పత్రం, పుష్పం, ఫలం, తోయం. అంటే మనస్ఫూర్తిగా శ్రద్ధగా భగవంతుడి మీద మనం ధ్యాస పెట్టి భగవంతుడి దగ్గర నియమనిష్టలతో, మానసిక నియమనిష్టలతో కనుక మనం దగ్గరగా ఉంటూ మనం పూజాది కార్యక్రమాలు లాంటివి మానసికంగానైనా చేయగలిగి స్వచ్ఛంగా ఉండి మనం ఇతరుల యొక్క ఇది కోరుకోకుండా మనం అంతా మంచిని మాత్రమే కోరుకుంటూ ఎలాంటి నెగిటివిటీలని దరిచేరనీయకుండా ఉండడం అనేది వ్యక్తిలో రావాల్సిన పరివర్తన. ముఖ్యంగా చెప్పాలంటే ఆ రకమైన ఎప్పటికప్పుడు అంటే ఒక టైప్ ఆఫ్ మెచ్యూరిటీతో ముందుకు వెళ్ళిపోతూ ఉండి తను బాగుంటూ తన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండే విధంగా మానసికంగా తను ఎప్పుడైతే సంసిద్ధుడవుతాడో అది అన్ని విధాల వ్యక్తికి అభివృద్ధిని కలిగిస్తుంది. కనుక పరివర్తన ఏకాదశి అయినా పార్శ్వ ఏకాదశి అయినా ఒక కోణంలో చెప్పినప్పుడు భగవంతుడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒక వైపుకి ఒత్తిగిల్లడం, యోగ నిద్రలో ఉండే భగవంతుడిది అక్కడ మనకి ఇండికేట్ చేయడం. రెండోది వ్యక్తిలో రావాల్సిన పరివర్తన ఏ విధానాల్లో ఉండాలన్నది ఇక్కడ ఈ విధంగా చెప్తాం. కనుక ఇది చాలా విశేషమైన ఏకాదశిగా చెప్తారు. చాలా వామనుణ్ణి కొలవలసిన ఏకాదశిగా చెప్తారు. అలాగే చేపట్టిన కార్యక్రమాల్లో విజయానికి, అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు చేయవలసిన మరొక కార్యక్రమం దాన ధర్మాలకు సంబంధించి. దాన ధర్మాలు అంటే ఎవరు ఎంతవరకు చేయగలరు, వారి యొక్క శక్తికి సంబంధించినంతవరకు దాన ధర్మాలు కానీ, అలాగే ఇతరులకి మంచి మార్గంలోకి వెళ్ళడానికి మీరు ఎంతవరకు మీ వైపు నుంచి కృషి చేయగలరు, ఇలా అనేక విషయాల సమ్మేళనంగా చెప్తారు. కాబట్టి ఇదంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించిన వామనుడి అవతారానికి సంబంధించిన ప్రముఖమైన ఏకాదశిగా దీన్ని చెప్తారు. కనుక ఆయన్ని పూజ చేయడం, పూజలో ఆయన్ని పెట్టుకోవడం మొదలైనవన్నీ కూడా ఈరోజు విశేషంగా చెప్తారు.